అండ్ ఎట్లా కంప్లీట్ చేస్తాం? ఎట్ ద రేట్ డాలర్ యాష్ పర్సంటేజ్ ట్రయాంగిల్ సి సర్కిల్ అంటాం. ఓకేనా? అయితే ఇందులో ఇదో డాలర్ నాకు ఆపోజిట్ గా ఉన్నది పర్సంటేజ్. సో డాలర్ ఈజ్ ఆపోజిట్ టు పర్సంటేజ్, ఒక రిజల్ట్ వచ్చింది. యాష్ ఈజ్ ఆపోజిట్ టు ట్రయాంగిల్ అంటాం. యాష్ ఈజ్ ఆపోజిట్ టు ట్రయాంగిల్ అంటాం. సిమిలర్ గా ఇది దీనికి ఆపోజిట్. ఎట్ ద రేట్ ఈజ్ ఆపోజిట్ టు కాపీ కమ్. అయిపోయింది. సరేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ రిజల్ట్స్ని పట్టుకొని చెక్ చేయాలి. ఆపోజిట్గా ఉన్నవి ఎట్టి పరిస్థితులలో ప్రక్కన ఉండొద్దు. డాలర్ పర్సంటేజ్ రెండు ఒక దగ్గర ఉన్నాయా? ఇదో డాలర్ పర్సంటేజ్ రెండు ఒక దగ్గర ఉన్నాయి, ఇది తప్పు కాబట్టి తీసేసాం. అలాగే చెక్ చేయండి. యాష్ అండ్ సర్కిల్ అంటాం. యాష్ అండ్ ట్రయాంగిల్ ఒక దగ్గర ఉన్నాయా? యాష్ అండ్ ట్రయాంగిల్ ఇదో ఇవి రెండు ఒక దగ్గర ఉన్నాయి. ఆపోజిట్లో ఉండాల్సినవి రెండు ఒకేసారి కనిపించకూడదు, తప్పిది. అలాగే లాస్ట్ది ఎట్ ద రేట్ కాపీ కామ్ ఎక్కడనుందా? ఇదో ఎట్ ద రేట్ కాపీ కామ్ ఇక్కడ ఉన్నాయి, ఇది కూడా తప్పే. ఇదో ఆపోజిట్గా ఉన్న సంఖ్యలు ఒకేసారి ప్రదర్శించబడవు. ఆపోజిట్గా ఉన్న సంఖ్యలు ఆపోజిట్లో ఉండాలి, ప్రక్కన ఉండవు. ప్రక్కన ఉన్నాయంటే తప్పు. ఓకేనా? సో దట్ ఆప్షన్ ఇస్ ద బి బిట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే.